సార్ పని మొత్తం అయిపోయింది. సరే సార్, నాకు ఒక చిన్న సహాయం కావాలి. నువ్వు చేసిన పనికి నీకు డబ్బులు ఇచ్చాను, ఇంకా ఎక్కువ నేనేమి ఇవ్వను, ఎందుకంటే మీలాంటి వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు. సార్, పని మొత్తం అయిపోయింది, లోడ్ దించేశాను. మంచిది బాబు, ఈ పని ఇంత బాగా పూర్తయింది అంటే నీ కష్టం వల్లే. నీళ్ళు తాగు, కూర్చో. ధన్యవాదాలు సార్. ఈ ప్రపంచంలో ఏ అభివృద్ధి జరిగినా దాని వెనక యజమాని ఆలోచన మాత్రమే కాదు, శ్రామికుడి చెమట కూడా ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇవ్వడమే కాదు, వారి శ్రమకి గౌరవం ఇవ్వడం కూడా మన బాధ్యత. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి హిందీ పుస్తకంలోని 4వ పాఠమైన కణ్ కణ్కా అధికారి అంటే అణు అణువుకి అధికారి అనే ఈ పాఠం గురించి వివరణ మరియు సారాంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పాఠం హిందీలో రాష్ట్ర కవిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ గారు రచించిన కురుక్షేత్ర అనే కావ్యం నుంచి తీసుకోబడింది. ముందు మనం డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ గారి కవి పరిచయం చూద్దాం. డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ హిందీ के प्रसिद्ध कवियों में से एक हैं. రామ్ధారీ సింగ్ దినకర్ గారు హిందీలో ప్రసిద్ధి చెందిన కవులలో ఒకరు. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ तथा निधन सन 1974 में हुआ. ఆయన 1908లో బీహార్లోని ముంగేర్ జిల్లా సిమరియా అనే గ్రామంలో జన్మించారు మరియు 1974లో మరణించారు. ఇన్హే హిందీ కా రాష్ట్ర కవి భీ కహా జాతా హై. ఈయన్ని హిందీలో రాష్ట్ర కవి అని కూడా పిలుస్తారు. ఊర్వశి కృతి కే లియే ఇన్హే జ్ఞానపీఠ్ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఆయన రచించిన ఊర్వశి అనేటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ పురస్కారం అనేది కవులకు ఇచ్చేటువంటి పురస్కారాల్లో శ్రేష్టమైనది. రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురాం కి ప్రతీక్ష, రసవంతి ఆది ఇన్కి ప్రముఖ రచనాయే హై. ఇప్పుడు ఈ పాఠం యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే నేపథ్యం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగింది. ఇందులో పాండవులు విజయం సాధించారు. పాండవులలో పెద్దవాడు యుధిష్ఠిరుడు. ఈయనను ధర్మరాజు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈయన ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ నిజాయితీగా జీవించేవారు. అలాగే భీష్మ పితామహుడు, ఈయన కురువంశానికి పెద్దవారు. కౌరవులు మరియు పాండవులు ఇద్దరికీ తాత లాంటి వారు. ఈయన యుద్ధంలో కౌరవుల పక్షాన ఉన్నప్పటికీ పాండవులపై కూడా ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు. అర్జునుడు విడిచిన బాణాలు ఆయనపై తగలడం వల్ల నేలపై పడిపోయారు. కానీ ఆయన శరీరం నేలను తాకకుండా బాణాలపైనే నిలిచిపోయింది. దానినే అంపశయ్య అని అంటారు. యుద్ధమైతే ముగిసిపోయింది. రాజ్యాన్ని పొందిన ధర్మరాజు యుద్ధంలో జరిగిన నష్టాలు చూసి ఎంతో బాధపడ్డాడు. ప్రజలను ఎలా పాలించాలి, ధర్మం అంటే ఏమిటి, మంచి రాజు ఎలా ఉండాలి అనే ఎన్నో సందేహాలు ఆయనకు వచ్చాయి. అప్పుడు అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు తన జ్ఞానం, అనుభవంతో ధర్మరాజుకు ఎన్నో విలువైన ఉపదేశాలు చేశారు. ఆ ఉపదేశాలన్నీ డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ గారు తన కురుక్షేత్ర అనే కావ్యంలో రాశారు. అందులో నుంచి ఒక ఉపదేశం మనం ఇప్పుడు చదవబోయే కణ్ కణ్కా అధికారి అనేటువంటి ఈ పాఠం. సరే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాము. ఎక్స్ప్లెనేషన్ తో పాటు సారాంశం కూడా చెప్తాను. దాన్ని రాసుకోండి, బాగా నేర్చుకోండి. ఇప్పుడు సారాంశం. అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు. एक मनुज संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. సంచిత్ కర్ణ పోగు చేయడం లేదా సంపాదించడం. అర్థ్ అంటే ఇక్కడ ధనము లేదా డబ్బు. పాప్ కే బల్సే పాపపు బలంతో. దీని మీనింగ్ ఏంటంటే ఒక మనిషి పాపపు పనులు చేసి లేదా ఇతరులని మోసం చేసి అర్థ్ని సంపాదిస్తాడు, అంటే డబ్బుని సంపాదిస్తాడు లేదా పోగు చేస్తాడు. और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. భోగన అనుభవించడం, భాగ్యవాద్ కే ఛల్. భాగ్య అంటే ఇక్కడ అదృష్టం, ఛల్ అంటే మోసం, అంటే అదృష్టం అనేటువంటి మోసం. ఎవరైతే ఆ డబ్బుని అనుభవిస్తాడో అతను
ఇది నా అదృష్టం అని చెప్పుకుంటాడు. కానీ అతను మోసపోతున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు సంపాదించినటువంటి వాడు ఆ డబ్బుని మోసం చేసి పాపపు పనులు చేసి సంపాదించాడు. ఇతను దాన్ని వారసత్వంగా తీసుకొని అదృష్టం అని మోసపోతున్నాడు. దీని సారాంశంలో, हे धर्मराज, एक मनुज धन को संचित करता है जबकि दूसरा व्यक्ति भाग्यवाद के नाम पर उसे भोगता है. తర్వాత లైన్, नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है. నర్ సమాజ్ మానవ సమాజం. మానవ సమాజం మొత్తానికి భాగ్య అంటే అదృష్టం ఒక్కటే. అది మనం చేసే శ్రమ మరియు భుజబలం. జిస్కే సమ్ముఖ్ జుకీ హుయి పృథ్వీ వినీత్ నభతల్ హై. ఈ శ్రమ మరియు భుజబలం ఈ రెండింటి ముందు భూమి ఆకాశం ఈ రెండు వినయంతో తల వంచుకుంటాయి. దాని అర్థం ఏంటంటే కష్టపడే మనిషి దేన్నైనా సాధించగలడు అని అర్థం. దీని సారాంశంలో, मानव समाज का वास्तविक भाग्य श्रम और भुजबल है. धरती और आकाश भी श्रमिक के सामने नतमस्तक होते हैं. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो. శ్రమ్ జల్, శ్రమ జలము అంటే ఇక్కడ చెమట. విజిత్ ప్రకృతి అంటే ప్రకృతిని జయించి మనం పొందేటువంటి సంపద. ఎవరైతే తన చెమటను చిందించి కష్టపడతారో అటువంటి శ్రామికుడిని సమాజం వెనకబడి ఉండనివ్వకండి. విజిత్ ప్రకృతి సే పహలే ఉస్కో సుఖ్ పానేదో. ఈ విజిత్ ప్రకృతి కన్నా ముందు మనం అతనికి సుఖాన్ని అందించాలి. అంటే ప్రకృతిని జయించి మనం పొందే సంపద లేదా సుఖాలలో మొదటి హక్కు ఆ శ్రామికుడికి ఇవ్వాలి. అతనే మొదట సుఖపడాలి. దీని సారాంశంలో, జిస్నే అప్నే శ్రమ్ కా జల్ బహాయా హై ఉసే పీछे మత్ రహ జానే దో, జీతీ హుయి ప్రకృతి సే పహలే శ్రమిక్ కో సుఖ్ పానే దో. తర్వాత లైన్, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. న్యస్త అంటే మిగిలి ఉన్నది లేదా దాగి ఉన్నది. ఈ ప్రకృతిలో దాగి ఉన్నవన్నీ అంటే గాలి, నీరు, భూమి, ఖనిజాలు ఇలాంటివన్నీ కూడా వహ మనుజు మాత్రకా ధన్ హై అంటే అది మనుషులందరి యొక్క ఆస్తి. ఇవి ఏ ఒక్కరికో ఏ కొంతమందికో డబ్బున్న వారికో సంబంధించినవి కాదు, ఇవి అందరివి. ఏ ఒక్కరో దీన్ని సొంతం చేసుకోకూడదు. ధర్మరాజ్ ఉస్కే కణ్ కణ్ కా అధికారి జన జన్ హై. ఓ ధర్మరాజా, ఈ సృష్టిలోని కణ్ కణ్ అంటే అణు అణువు. ఈ సృష్టిలో అణు అణువుపై ప్రతి ఒక్కరికి అధికార్ అంటే సమానమైన హక్కు ఉంది. ఏ ఒక్కరికో దీన్ని సొంతం చేసుకోకూడదు. సో దీని సారాంశంలో, प्रकृति में जो कुछ धन संपत्ति है वह केवल एक व्यक्ति की नहीं बल्कि सभी मनुष्यों की है. इस संपूर्ण प्रकृति के कण कण का वास्तविक अधिकारी श्रमिक ही है. ఈ పాఠం ద్వారా మన ఇతిహాసం యొక్క సహాయంతో కవి రామ్ధారీ సింగ్ దినకర్ గారు మనకు శ్రమ యొక్క గొప్పతనాన్ని మరియు మనం శ్రామికుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం గురించి చెప్తున్నారు. విద్యార్థులారా, ఈ సారాంశానికి మన పాఠంలో ఉన్నటువంటి విషయ ప్రవేశను జోడించి చదివితే ఇంకా బాగుంటుంది. వీలైతే ప్రయత్నించండి. ఈ కణ్ కణ్ కా అధికారి అనే పాఠాన్ని హిందీలో మరియు తెలుగులో రెండిట్లో వచ్చేలాగా ఒక అద్భుతమైన యానిమేటెడ్ వీడియోను మన ఛానల్లో పెట్టాను. తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఆ వీడియోను చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.